రే చేయరు. చెయ్యరు బ్రో, ఎవడు వర్క్ చేయడా. అది కాదు, నువ్వు కూర్చున్న చైరు. కూర్చొని చేస్తారు బ్రో ఎవడన్నా, నుంచొని చేయరు. అది కాదురా, నువ్వు కూర్చున్నది నా చైర్లో. నీ చైరు నా చైరింది బ్రో, ఏదో చైర్లో కూర్చోపు. నాకు ఈ చైరే కావాలి. చైర్ గురించి ఇంత చేయనక్కర్లేదు బ్రో. రే లెగరా నువ్వు. నువ్వు లేమనకి లెగుతారు మరి. అయిపోయారా నువ్వు. ఓరా నడిపించు నానావా నడి సంద్రం. సార్ ఇలా అయితే నా వల్ల కాదు సార్, నేను వెళ్ళిపోతాను. ప్రాబ్లం ఏంట్రా? చైర్ సార్. ఏం చేయర్రా? కూర్చునే చైర్ సార్. అందరూ కూర్చొనే చేస్తారా? అయ్యి బాబోయ్, అది కాదు సార్, నేను కూర్చునే చైరు. ఎందుకురా ఇలా తన్నుకు చేస్తారు? ప్రభు ఏం చెప్పాడు? నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించమన్నాడు. వెళ్ళు, అందరినీ ప్రేమించే పన్ను. సరే సార్. డాడీ 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 అమెరికా వెళ్ళాలంటే. అరే బాసు, అరే బాసు. రేయ్, అరే ఏంట్రా? అరే నేను నీ బాస్ని. బాస్ లేదు, బొక్క లేదు. బొక్క? రే నేను నీ బాస్ని రా. ఏడిసేవలే, నేను ఫేక్ సర్టిఫికెట్ ఇప్పిస్తే తప్ప జాబ్ కొట్టలేకపోయావు, నువ్వు నాకు చెప్తున్నావా? రే నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించు. ఎందుకు వచ్చావు? అది రే ఇట్రారా. ఇడు లేడు, ఇటు చాలా ఎక్స్ట్రా మాట్లాడుతున్నాడు. నేను నా పాటికి నేను జబర్దస్త్ చూసుకుంటా ఉంటే ఇటు వచ్చి నాకు పింక్ స్లిప్ ఇస్తాడంట. నువ్వు నాకు ఇప్పటివరకు పే స్లిప్ ఇవ్వలేదు, ఇడు పింక్ స్లిప్ ఇస్తాడంట. మరి పని చేయకపోతే పింక్ స్లిప్ ఇవ్వక? ఎలావా? అలా అయితే ఫస్ట్ పింక్ స్లిప్ నీకే ఇవ్వాలి. నువ్వేం పీక్ పని చేస్తున్నావని. సరే నన్ను ఇప్పుడు ఏం చేయమంటావు? ఇదిగో నేను బాత్రూమ్ వెళ్ళి పోసుకుని వచ్చేలోపు ఇడు ఇక్కడ ఉండకూడదు, ఉంటే మాత్రం లేపేస్తా. సరే పో. పోరా సార్, ఆ పింక్ స్లిప్ నాకు ఇచ్చాను సార్, నేను పోతా. ఒరే నువ్వు ఒక హాఫ్ డే లీవ్ తీసుకొని పోరా, అడిగి కనిపించబాకు ప్లీజ్, పో. నేను పోతాను సార్. పాపులంట, వీడే పెద్ద పాపి. ఈ ఆఫీస్లో అందరూ హమ్ సాత్ సాత్ ఇలా కలిసి ఉంటారనుకుంటే హమ్ ఆప్కే కౌన్లా కొట్టుకుంటున్నారేంటి? వీళ్ళందరినీ ఎలాగన్నా కలపాలి. హే ప్రభు, నువ్వే ఏదైనా మార్గం చూపించాలి ప్లీజ్. ఐడియా. టైటిల్ వేసుకోరే. I fuck about $1 million, I keep it a trend, resilient, the energy of my image is God reaching deep in the pot. గైస్ గైస్, రే ఏంట్రా? ఇది ఏ మంత్? అది అడగడానికి నన్ను పిలిచావా? చెప్పేస్తారు, చెప్పండి. ఇది ఏ మంత్ రా? డిసెంబర్ రా, డిసెంబర్. అయితే ఏంటి? డిసెంబర్ చివర్లో ఏమొస్తుంది? జీతం వస్తుంది. క్రిస్మస్ వస్తుందిరా, క్రిస్మస్. జీతం అంటే జీతం ఎంత వల్ల. క్రిస్మస్ లో ఎవరొస్తారు? యేసుప్రభు వస్తాడు. మేరీ మాత కూడా వస్తుంది. కరుణామయుడు సినిమా వస్తుంది. హల్లెలూయా. సరే, మీకోసం ఒక హింట్ ఇస్తాను. ఒక ముసలాయన వస్తాడు. గూర్ఖా. రేయ్, యా క్రిస్మస్ తాతరా, శాంతాక్లాస్. క్రిస్మస్ తాత వచ్చి ఏం చేస్తాడు? అమ్మో, ఏం చేస్తాడంటే ముగ్గులేస్తాడంటాడు. ఓకే ఓకే. ప్రతి క్రిస్మస్కి మీ అందరికీ తెలుసు కదా, శాంటా నైట్ టైం వచ్చి ఎవ్వరికీ తెలియకుండా అందరికీ గిఫ్ట్స్ ఇచ్చి అందరినీ హ్యాపీ చేసి వెళ్తాడు. హలో ఒసే, ఆడెవడో నైట్ వస్తాడంట, తలుపులన్నీ వేసుకునుండు, అసలే నా నైట్ షిఫ్ట్. ఈ ఇయర్ మన ఆఫీస్లో మనం కూడా సీక్రెట్ శాంటా ఆర్గనైజ్ చేస్తున్నాం. సీక్రెట్ శాంటా అంటే? సీక్రెట్ శాంటా అంటే ఏం లేదు, అదొక సింపుల్ గేమ్. మనందరం చిట్స్ వేసుకొని ఒకళ్ళ పేరు ఒకళ్ళకి రాకుండా ఎక్స్చేంజ్ చేసుకోవాలి. కానీ మీరని తెలియకుండా సీక్రెట్ గా ఎవరి పేరు వచ్చిందో మీరు వాళ్ళకు ఒక గిఫ్ట్ ఇవ్వాలి. ఇచ్చిన వ్యక్తి ఎవడో తీసుకున్నోడికి తెలియదు, తీసుకున్న వ్యక్తికి ఇచ్చినోడు ఎవడో తెలియదు. అదే సీక్రెట్ శాంటా. అర్థమైందా పిల్లలు? వీడి పేరు వచ్చిందేంటి? అయినా మనం వీడికి గిఫ్ట్ ఇవ్వడం ఏంటి? ఛాన్సే లేదు. మరి వీడికి ఎవరి పేరు వచ్చి ఉంటుందో? కాంపిటీషన్ నాదేమైనా వచ్చిందా? అవును, అసలు ఇంతకీ వీడికి నాకు గొడవ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? కావాలని నన్ను ఇరిటేట్ చేయడం కోసం కదా ఏసీ ఆన్ చేస్తున్నా.
నేను ఇరిటేట్ చేస్తే నాకేం వస్తుంది బొక్క ఒక బస్సు వస్తుంటే నీకన్నా 2 టూల్స్ ఎక్కువని కుళ్ళు. ఏంటి నేను పోయి నిన్ను చూసే కుళ్ళుకోవాలి పోరా ఏంట్రా ఎక్కువ ఆ, మాట్లాడుతున్నావు? ఏంటి ఎక్కువ మాట్లాడేది ఏంటి? ఏంట్రా? అవును నా ఏంట్రా? ఇష్టం. ఏం చేస్తారు? ఓహో అలా స్టార్ట్ అయింది కదా అయినా ఇవన్నీ వీడికేం గుర్తుంటాయిలే గుర్తుండు వీడితో గొడవలు ఎందుకు గిఫ్ట్ ఇచ్చేద్దాం 5 నిమిషాల తర్వాత ఇట్స్ గాడ్స్ మిరాకిల్. మొత్తానికి మన ప్లాన్ వర్కౌట్ అయింది. అందరూ కలిసిపోయారు. గైస్, క్రిస్మస్ కి సీక్రెట్ శాంటా గిఫ్ట్స్ అన్నీ వచ్చాయి. రెడీయా? సురేష్, సార్ ఇది కాదు, ఇది. థ్యాంక్ యూ సార్. రాహుల్, పెద్దదే. హ్మ్? ఇది వెళ్ళే. హలో, జర్కినా ఇదేవాడు ఇచ్చుంటాడు? ఇది ఖచ్చితంగా సాయిగడ పని అయ్యి ఉంటుంది. గ్రే నచ్చదని తెలిసి కూడా అది ఇచ్చాడు ఈ బావ. నీ శరీరం అసలే చలి తట్టుకోలేదు కదరా అందుకే జాకెట్ ఇచ్చా వేసుకుని తిరుగు ఏముంది ఇందులో టేపా ఇంత ఏం చేసుకోవాలి నేను ఎక్కడ అంటించుకోవాలి ఎవడిచ్చాడు అసలు దీన్ని ఎవడిచ్చుంటాడబ్బా ఎంత చిల్లర గిఫ్ట్ ఎవడిచ్చాడు కొంపదీసి ఆడే ఇచ్చాడా అయినా ఆడ ఇలాంటి గిఫ్ట్ ఎందుకు ఇస్తాడు నాకు రేపు ఎందుకు ఇచ్చాను తెలుసా? అన్నీ మూసుకొని కూర్చుంటావంటరా, అన్నీ ముడుచుకొని కూర్చోరా. మనకి ఎవడేమి ఇచ్చాడో? టికెట్టా? ట్రైన్ టికెట్టా? ఇదేంటి ఇది? ఆయన తాడేసి కూడా కాదు, జనరలా? ఒరేయ్, ఇది నిజమేనా? ఇది నిజమే. ఎవడరా ఇచ్చింది? అయిపోయాడు నా చేతిలో. హేరా ట్రైన్ టికెట్ ఎందుకు ఇచ్చాను అనుకుంటున్నావా నువ్వు ఇంటికి దొబ్బేయాలని నువ్వు ఇక్కడ ఉండి కూడా పెద్ద పీకేదేం లేదు కదా అందుకనే దుబ్బేరా ఐస్ క్యూబ్స్ అసలు ఐస్ క్యూబ్స్ ఎవడిస్తాడు ఏం చేసుకోవాలి దీన్ని మందులు ఏమైనా వేసుకోవాలా ఇచ్చిన ఐస్ ఇస్తే మందులో కలుపుకోవచ్చు అనుకుంటున్నాడు. ఏసీ ఏసీ అంటాడు కదా, కింద పెట్టుకోరా, చల్లగా ఉంటుంది. ఇది ఎవడిచ్చాడో గానీ ఒరే 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 బా ఒరే ఆపండ్రా, రే కొడుకోబాకండ్రా. ఎవడరా నాకు బ్రష్ గిఫ్ట్ ఇచ్చింది అంటే నేను పళ్ళలో కొనానా? ఈడంటే మొఖం కడగడు, నాకెవడరా సెంటు బాల్ గిఫ్ట్ ఇచ్చింది అంటే నేను స్నానం చేయనా? నాకు నీ మీదే డౌట్. నాకు డౌట్ లేదురా, నువ్వే కన్ఫర్మ్. కొట్ట గోల పడతావు. ఎక్కువ మాట్లాడు అనుకో, సెంటు బాటిల్ వెళ్ళిపో. ఆపండ్రా. ఆపండ్రా, ఎందుకు కొట్టుకుంటున్నారా? అసలు ఇదంతా మీ వాళ్ళే, మేమన్నా జస్ట్ తిట్టుకునే వాళ్ళం. ఇప్పుడు మీరు పెట్టిన వెంట వల్ల ఎవడో ఇచ్చాడు అర్థం కాక కొట్టుకొని సత్తనం. అంటే అది నేను చెప్పి ఒరే 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 ఆగండ్రా ఆగండ్రా, వెళ్ళాలని ఆపండ్రా ప్లీజ్ రా. రే వెళ్ళండి. రే ఏంట్రా ఎలా కొట్టుకుంటున్నారు? హే ప్రభు, హరి రామకృష్ణ. ఏ డాడీ, ఈ పిల్లలు నువ్వే కాపాడాలి. కట్ చేస్తే ఓపెనింగే సో బై ది ఎండ్ ఆఫ్ ఏప్రిల్ మన సేల్స్ అన్ని పీక్ లో ఉన్నప్పుడు ఇంటర్వెల్